నంద్యాల పట్టణం వైఎస్ఆర్ నగర్లో నిర్మాణంలో ఉన్న స్వామి అయ్యప్ప దేవాలయానికి భక్తులు దాతలు వస్తు రూపేణ ధన రూపేణ విరాళాలు అందించి నిర్మాణంలో భాగస్వాములు కావాలని స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆలయ పెద్దలు టీవీ రమణ సోమశేఖర్ సభ్యులు కోరడం జరిగింది. అయ్యప్ప భక్తులకు మనవి ఈరోజు మనం అయ్యప్ప స్వామి గుడి కట్టాలంటే ఒక సంకల్పంతో కడుతున్నాం కాబట్టి భక్తాదులు వైఎస్ఆర్ నగరు నంద్యాల జిల్లా వైఎస్ఆర్ నగర్ నందు ప్రప్రథమంగా వెలిసిన అయ్యప్ప స్వామి శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవస్థానం నిర్మాణం జరుగుతున్నది కావున భక్తాదులందరూ వాళ్ళకు తోచిన విధంగా ఎవరికి తోచిన విధంగా వారు సహకరించవలసిందిగా కోరుచున్నాం. అలాగే ఈ నిర్మాణం జరుగుట కారకులంతా భక్తాదులతోనే మొదలుపెట్టాం. భక్తాదులే దీన్ని కంప్లీట్ చేస్తున్నారు కాబట్టి భక్తాదులు పురప్రజలు పురప్రముఖులతో ఈ నిర్మాణం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ నిర్మాణానికి సహకరించవలసిందిగా మరీ మనవి చేస్తున్నాం. నంద్యాల జిల్లా వైఎస్ఆర్ నగర్ నందు శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయం నిర్మాణం జరుగుతుంది. కావున భక్తాదులు స్నేహితులు బంధుమిత్రులు ఎవరైనా సరే వస్తు రూపైనా సరే ధన రూపైనా సరే కొంచెం సహకరించి అయ్యప్ప స్వామి గుడి నిర్మాణానికి పాత్రులు కాగలని కోరుకుంటున్నాము. స్నేహితులు భక్తాదులతోనే నిర్మాణం జరిగింది. ముందు కూడా ఇంకా కొంచెం మంది సహాయం చేసి ఇది కంప్లీట్ చేయవలసిందిగా కోరుచున్నాము. నంద్యాల జిల్లా వైఎస్ఆర్ నగర్ నందు వెలిసిన శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవస్థానం నిర్మించడము శ్రీ సోమశేఖర్ గారు రమణన్న గారు తల నుంచి ఇంత భారీ బాధ్యత మీనేసుకున్నందుకు వారికి ముందుగా నా కృతజ్ఞతలు. స్వామి గుడికి పోవాలంటేనే మనం చాలా సంతోషపడేది. ఒక గుడి కట్టాలంటే ఒక చరిత్ర, దానిలో భాగం కావాలని ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక టెంకాయ తీసుకొని పోతేనే దేవుడు పుణ్యం ఇస్తాడు. అటువంటిది మనం ఒక గుడిలో ఒక ఇటుక పేర్చినా కూడా అంతకంటే మహద్భాగ్యం ఉండదు. మన పూర్వీకులు ఆ గుడి కట్టినారు ఈ గుడి కట్టినారు అని చెప్పుకునే వాళ్ళే తప్ప ఒక గుడిలో భాగంగా ఎవరు ముందుకు రావడం లేదు. ప్రతి ఒక్కరూ గుడిలో భాగం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్వామియే శరణమయ్యప్ప.